భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 3వ శ్లోకంలో పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత 3 అనువాదం ఇదిగో ఓ ఆచార్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. వివరణ ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని ఆచార్య అని సంబోధిస్తూ కౌరవులకు వ్యతిరేకంగా ఉన్న పాండవుల పక్షాన ఉన్న గొప్ప సైన్యాన్ని గమనించమని అభ్యర్థించాడు. ద్రోణాచార్య ద్రుపదుని పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు తన తెలివితేటలు మరియు పరాక్రమానికి ప్రసిద్ధి చెందిన ధృష్టద్యుమ్నుడి ద్వారా సైన్యాన్ని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసినట్లు దుర్యోధనుడు పేర్కొన్నాడు. ఈ శ్లోకం ద్రోణాచార్యుడికి ధృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో ధృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు మరియు పాండవుల సేనా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 4వ శ్లోకం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమా యుధి యేధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః 4 అనువాదం వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు.